వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకల నేపథ్యంలో ఆయనను టీడీపీ బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట సుబ్బయ్య లైన్ లో ఉన్నారు. వెంకట సుబ్బయ్య, బద్వేల్లో ప్రస్తుతం ఎలాంటి రాజకీయ వాతావరణం కనిపిస్తోంది? బద్వేల్లో డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్నంతో పాటు నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో టీడీపీ బద్వేల్ ఇన్ఛార్జ్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పైన రాజకీయంగా చర్చనీయాంశమైనది. ప్రస్తుత ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుత ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు పార్టీ అధిష్టానాన్ని కలిసి తన వాదనను వినిపించినట్టు సమాచారం. దీంతో ఇన్ఛార్జ్ అంశం బద్వేల్ టీడీపీలో ఆసక్తికరంగా చర్చకు దారితీస్తుంది. సూర్యనారాయణ రెడ్డికి అధిష్టానం నుంచి ఇప్పటికే సంకేతాలు వెళ్ళాయనే ప్రచారం కూడా ఉందా? ఇటీవల జరుగుతున్న వర్చువల్ మహానాడు బాధ్యతలను సూర్యనారాయణ రెడ్డికి అప్పగించడం, అలాగే ఆయన నియోజకవర్గంలో అన్ని మండలాలలో వరుస పర్యటనలు నిర్వహించడం వల్ల పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే అన్న అభిప్రాయం పార్టీ శ్రేణులలో వ్యక్తమవుతుంది. ఒకవేళ అధికారిక ప్రకటన వస్తే బద్వేల్ టీడీపీలో ఎలాంటి మార్పులు ఉండొచ్చు? సూర్యనారాయణ రెడ్డిని అధికారికంగా ఇన్ఛార్జిగా ప్రకటిస్తేనే బద్వేల్ టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే పార్టీ అధికారికంగా ప్రకటన కోసం వేచి చూడాల్సిందే ఉంటుంది. ధన్యవాదాలు వెంకట సుబ్బయ్య. బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ అంశంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనే దానిపై అందరి దృష్టి నెలకొంది. ప్రకటన వెలువడిన వెంటనే పూర్తి వివరాలు మీకు అందిస్తాం.